నగరంలోని గాజువాకలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో 2 సినిమా హాళ్లు భస్మీపటలమయ్యాయి. గాజువాక ప్రధాన రహదారిలో ఒకే భవనంలో కింది పై అంతస్తుల్లో కన్యా శ్రీకన్య అనే 2 సినిమా హాళ్లున్నాయి. తెల్లవారుజామున థియేటర్ల నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది ఒకరు యజమానికి సమాచారం అందించారు. అయితే ఫైర్ ఇంజన్లు వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2 సినిమా హాళ్లు పూర్తిగా తగలబడిపోయాయి. తెరలు, సీట్లు, ప్రొజెక్టర్లు, ఏసీ యూనిట్లు బుగ్గి అయిపోయాయి. ఆస్తి నష్టం సుమారు 3 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. విశాఖ డీసీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో సినిమా హాళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీరామికవాడ గాజువాకలో 2 భారీ థియేటర్లు తగలబడడం సంచలనం కలిగిస్తోంది. ప్రస్తుతం మనం గాజువాకలో నడిబొడ్డునున్నటువంటి శ్రీకన్య థియేటర్, కన్యా శ్రీకన్య థియేటర్గా ఇక్కడ స్థానికంగా పేరున్నటువంటిది. ఈ స్థానికంగా పేరున్నటువంటి కన్యా థియేటర్లో దాదాపుగా 3 థియేటర్లు ఇక్కడ రన్ అవుతున్నాయి. ఈ 3 థియేటర్లో 2 థియేటర్లు పూర్తిగా ధ్వంసమైనట్టుగా, అగ్నికి ఆహుతైనట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. తెల్లవారుజామున 6 గంటల సమయంలోనే, అంటే థియేటర్లో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, క్లీనింగ్ స్టాఫ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏసీకి సంబంధించినటువంటి మిషన్లో నుంచి పొగలు రావడం, ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కిందకి వెళ్ళి ఆమె తెలియజేసేటప్పటికీ అప్పటికే మంటలు ఎగబాకడం, ఇవన్నీ కూడా ఒక సంచలనం కలిగిస్తోంది. సో మొత్తం కూడా దాదాపుగా కొన్ని నిమిషాల్లోనే థియేటర్లో మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యి థియేటర్ ఇక్కడ ఉన్నటువంటి నేనున్నటువంటి ఈ ప్లేస్ శ్రీకన్య థియేటర్. ఇది ఈ శ్రీకన్య థియేటర్, దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఆ థియేటర్ కూడా ఇక్కడ శ్రీకన్య హెవెన్గా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ స్క్రీన్ 2, అక్కడ స్క్రీన్ 3. అంటే ఇక్కడ శ్రీకన్య థియేటర్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా 500 మంది కూర్చునేటువంటి సీటింగ్ కెపాసిటీ. అలాగే శ్రీకన్య హెవెన్ ఏదైతే ఉందో ఆ హెవెన్లో దాదాపుగా 220 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఇక్కడ పొగలు వస్తున్నాయి. ఇంకా ఈ పొగల్ని కూడా ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ఇక్కడ, అలాగే థియేటర్ సిబ్బంది కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ స్థానికంగా కూడా పోలీసులు వచ్చి జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేయడం జరిగింది. అలాగే లెఫ్ట్కి ఉన్నటువంటి పార్ట్ చూసుకుంటే ఈ స్క్రీన్, ఈ స్క్రీన్ కూడా పూర్తిగా మనకి తగలబడింది. అలాగే పైన రేకులు ఏదైతే ఉందో షెడ్, ఈ షెడ్ కూడా ముక్కలుగా పడిపోయి ఆ ముక్కలు రాలే ప్రమాదం మనకి పొంచి ఉందన్నటువంటి విషయం తెలుస్తోంది. అలాగే ఈ శ్రీకన్య థియేటర్, శ్రీకన్య హెవెన్ ఆనుకొని థియేటర్ పైనే మనకి కొన్ని సెల్ టవర్లు ఉన్నాయి. ఈ సెల్ టవర్లు కూడా మంటలు ఎగబాకే ప్రమాదం ఉందన్నటువంటి ఆందోళన స్థానికుల్లో నుంచి వ్యక్తమవడంతో కూడా దాదాపుగా 3-4 గంటల పాటు ఇక్కడ స్థానికులు పూర్తిగా భయాందోళనలో ఉన్నారు. మనం చూస్తున్నాము చైర్లు ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఇవి కుషన్ చైర్స్. ఈ కుషన్ చైర్స్ వాటికి ఆనుకున్నటువంటి ఐరన్ ఫ్రేమ్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. సో ఈ ఐరన్ ఫ్రేమ్స్ తప్ప ఇక్కడ ఏది కూడా మిగలలేదు మనకి. దాదాపుగా అన్ని లైట్లు కావచ్చు, లేదంటే మొత్తం థియేటర్కి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా దీనికి సంబంధించి మొత్తం తగలబడిపోయింది.